ఇవాల్టి నా చిన్న మినీ వ్లాగ్ నైట్ 8తో స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ చూసారా, ఇక్కడ టైం అయితే 10:30 పైన అయిపోయిందనమాట. అంటే దాదాపు 11 అవుతుంది. ఆ టైంలో అయితే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. అక్కడ చూసారా, అక్కడక్కడ ఇంకా లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే వీధి లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంట్లో అనేది తక్కువ కనిపిస్తున్నారు. నాకైతే నిద్ర రాలేదు, అలా వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్కి గోరింటాకు అయితే పెట్టుకున్నాను, అది నేను వీడియో తీసుకుంటున్నాను. అలా బయట కూర్చొని గాలికి అయితే చేయి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఎర్లీ మార్నింగ్ తెల్లారిపోయేసరికి ఫస్ట్ అయితే మార్నింగ్ అంతా కసువు అయితే కొట్టేసుకున్నాను. కసువు అంతా అయిపోయిన తర్వాత స్టెప్స్ పైన అయితే వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బయట డైలీ గాలి ఎక్కువ ఉందండి. ఎంతైనా చెప్పు, ప్రతి ఒక్క రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాం, అయినా కూడా చిన్న చిన్న డస్ట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ అయితే డైలీ వాష్ చేస్తాను, అయినా కూడా డస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాటర్ ఎక్కువ వేసినా జారిపోతుంటాయి. ఎందుకంటే సైడ్ హౌస్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎక్కువ ఇంకా తిరుగుతుంటారు. ఎర్లీ మార్నింగ్ లేస్తానే ఇంకా 7కి 6కి వాళ్ళకి డ్యూటీస్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ ఎక్కువైతే వేయలేదు, డైలీ లైట్గానే వేస్తాను. ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంటి ముందర ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇల్లంతా నీట్గా పెట్టుకున్నామంటే మనకి కొంచెం బయటకు వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. నాకైతే ఎందుకు అలా అనిపించింది. ఫస్ట్ ఇంటి ముందర మొత్తం స్టిక్ తీసుకొని తూడ్చేసాను అనమాట పైనుంచి. తర్వాత వచ్చేసి స్టెప్స్ అయితే ఇలా వాటర్ అయితే వేస్తానండి. వీక్లీ వన్స్ మొత్తం చీపురు పెట్టేసి నీట్గా తిక్కేస్తానమాట. ఇంకా ఏవైనా మూలల అంచులు అలా ఉంటుంది కదా, డస్ట్ అంతా వచ్చేస్తుందని చెప్పేసి అంత సందులకైతే పరకబెట్టి తిక్కేస్తాను. తర్వాత వచ్చేసి ఇలా పైపైన వాటర్ అయితే వేసేసుకుంటానమాట. ఇట్లా వీక్లీ వన్స్ ఒకసారి నీట్గా తిక్కేసుకున్నామంటే మన ఇంటి ముందర ఏ డస్ట్ కూడా ఉండదన్నమాట. చుట్టూ అంచులు కానీ పైన కానీ మొత్తం అంతా వీక్లీ వన్స్ ఒక్కసారి పెట్టుకుంటానండి. డైలీ అయితే కొంచెం తడిగుడ్డ అలా పెట్టేసి తిక్కేస్తానమాట. అక్కడి వరకు తీసుకొని వస్తానన్నమాట వాటరు. తర్వాత వచ్చేసి ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ట్యాంక్లో అయితే వాటర్ తక్కువ అనిపించింది. ఒకసారి వెళ్ళి అలా వాకింగ్ చేసుకుంటేసి ఇంకా మోటార్ వేసేద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్ళేసాను అనమాట. ఇలా ఎండకైతే వచ్చేసాను, చాలా చల్లగా అనిపించింది అనమాట. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇంకా అవునండి, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, ఎలా అనిపించింది, ప్రీవియస్ వీడియోస్ బాగున్నాయా లేదా కామెంట్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా వీడియోలో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, ఒకసారి నేను వీడియోని మార్చుకుంటాను అనమాట. ఈ ట్యాంక్ అయితే డైలీ ఫుల్ చేయాల్సిన అవసరం లేదండి, నేను డే బై డే ఒకసారి అయితే ట్యాంక్ మోటార్ అయితే వేసేసుకుంటాను అనమాట. ఇంకా అలా అయితే చూసారు కదా, ఎండ అయితే వచ్చేసింది. అలా ఎండకు తిరుగుతూ అయితే కూర్చున్నాను అనమాట ఇంటి దగ్గర. ఇలా ప్రతి ఒక్క రోజు ఎండకైతే వాకింగ్ చేస్తానండి. ఒక్క 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు వీలైతే కంపల్సరీ చేస్తానన్నమాట. ఎందుకంటే సన్సెట్ అనేది ఇంకా మనకి కూడా చాలా అవసరం కదా, అంటే ఎండ అనేది మనకు కూడా చాలా అవసరం కదా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క రోజు అయితే ఒక్క 5 మినిట్స్ అయినా అలా ఖచ్చితంగా ఎండకైతే నిలబడతానన్నమాట. మనకైతే దీంట్లో డి విటమిన్ ఉంటుందని అన్నారు కదా, అందుకని చెప్పేసి ఎండకైతే కంపల్సరీ ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంటాను. ఇంక తర్వాత ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి మరీ కిందికి వెళ్ళి బ్రష్ తీసుకొని వచ్చి బ్రష్ చేసుకుంటూ అయితే వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ మధ్య వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయండి. షార్ట్స్ ఎక్కువ అయితే ఇంపార్టెంట్ ఇస్తున్నాను అనమాట షార్ట్స్కి. తర్వాత లాంగ్ వీడియోస్కి అనేది గ్యాప్ ఎక్కువ పెట్టేశాను అనమాట. ఎందుకంటే వీడియోస్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి కదండి, వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్. అందుకని చెప్పేసి షార్ట్కి ఎక్కువ నేను ఎడిక్ట్ అయిపోయాను అనమాట. ఇంకా మీకు ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఇది చపాతీ అండ్ బెండకాయ చిన్న కాకరకాయ ఫ్రై అని కూడా చెప్పాను కదా మీకు. చపాతీ అండ్ చిన్న కాకరకాయ ఫ్రై అనమాట. ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. నాకైతే చాలా ఇష్టం అంటే కొంచెం అంత ఎక్కువ అయితే కాదులేండి. తర్వాత వచ్చేసి ఇంకా టీ పెట్టేశాను. నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ యాక్చువల్గా మార్నింగ్ టైంలో అస్సలు నేను టీ తాగనండి. ఏదో ఎప్పుడో ఒకసారి హెడేక్ ఎక్కువ ఉండి నైట్ నిద్ర సరిగా పట్టలేదనుకో కంపల్సరీ అయితే మార్నింగ్ అయితే టీ తాగేస్తాను అనమాట. అందుకని చెప్పేసి టీ పెట్టేసుకొని ఫస్ట్ బెడ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. అయినా కూడా సైడ్ అంతా ఏదో నాకు అనిపించింది, మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఆ బెడ్షీట్ అంతా నీట్గా వేసుకొని బయటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అయితే నేను టీ తాగుతూ ఆస్వాదిస్తున్నాను అనమాట. ఆ చల్లటి గాలికి
బయట కూర్చొని అయితే చక్కగా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. మనం బెడ్షీట్ ఎంత నీట్గా వేసినా కూడా అటు ఇటు కదిలిపోతూనే ఉంటుందన్నమాట. చాలా కోపం వస్తుంటుంది పడుకున్నప్పుడల్లా. ఇప్పుడు చూసారా, అదిగో ప్రశాంతంగా చల్ల గాలికైతే ఇట్లా బయట కూర్చొని టీ తాగుతూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని వాటర్ అయితే తాగాను. అంటే అక్కడ కనిపిస్తున్నది కూల్ వాటర్ కాదండి, లైట్ హీట్ చేసిన వామ్ వాటర్ అనమాట. లైట్గా హీట్ చేసుకున్న వాటర్. ఇప్పుడు వాయిస్ బ్రేక్ అయిందనమాట కొంచెం. తర్వాత వచ్చేసి ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి యూనిఫామ్స్ అయితే ఇంకా వాషింగ్కి వేద్దామని చెప్పేసి చూసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇది బట్టలు అయితే మొత్తం అంతా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను.